హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏప్రిల్ 2024లో లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. మార్చ్ నెలలో అయితే చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. అసలు అన్ని మొబైల్స్ లాంచ్ అవుతాయి అనుకోలేదు. ఈవెన్ మార్చ్ నెలలో నేను అప్కమింగ్ మొబైల్స్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు అసలు అన్ని మొబైల్స్ లేవు. నేను చెప్పిన వాటికంటే ఒక 5 సిరీస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఎక్స్ట్రానే మార్చ్ నెలలో లాంచ్ అయినాయి. సో అదైతే మిస్ అయ్యా. మార్చ్ నెలలో అంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయామో అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అంటే అప్పుడున్న లీక్స్ ప్రకారం అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ ఆ వీడియో చేసి అయిపోయిన తర్వాత చాలా మొబైల్స్ తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా లాంచ్ అయిపోయాయి. బట్ ఏప్రిల్ లో అయితే అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ లాంచెస్ అయితే ఏమి ఉండవు. మాక్సిమం ఏప్రిల్ లో ఏమేమి మొబైల్స్ లాంచ్ అవుతాయో ఇప్పుడు మనం చెప్పేయచ్చు. అండ్ అన్ని సోర్సెస్ నుంచి ప్రెసెంట్ మనకి ఒక తరో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రెసెంట్ ఏప్రిల్ లో అయితే కొద్దిగా ఎక్కువ మొబైల్స్ లాంచ్ అవుతాయి, మంచి మొబైల్స్ కూడా లాంచ్ అవుతాయి. లిస్ట్ వైజ్ వెళ్ళామంటే ఫస్ట్ మార్చ్ 29వ తారీఖు టెక్నో నుంచి ఒక ఫోన్ అయితే వస్తుంది, టెక్నో పోవా 6 Pro. ఇది హైలైట్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉండేది అండ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ దీని ప్రైసింగ్ వచ్చరికి 20,000 రూపాయలు లోపే పెడతారు. మార్చి 29వ తారీఖు దీన్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఏప్రిల్ 1వ తారీఖు OnePlus నుంచి నాట్ CE4 మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఈ మొబైల్ నెక్స్ట్ OnePlus నుంచి ఎక్కువ సేల్ అయ్యే మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా సోనీ ALYT 600 సిరీస్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది అండ్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఏప్రిల్ 1వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. సాయంత్రం 6:30కి లాంచ్ ఈవెంట్ ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చరికి మోస్ట్ ప్రాబబ్లీ బేస్ మోడల్ 27,000 నుంచి స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ OnePlus Nord CE3 కూడా 27 నుంచి స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఒక 2-3 నెలలు ఆగిన తర్వాత 25,000 కి ప్రైస్ కట్ చేశారు. దీని విషయంలో కూడా అంతా జరిగింది. అండ్ ఇంకో న్యూస్ ఏం వస్తుందంటే Nord CE4 తో పాటు Nord 4 ని కూడా ఇదే లాంచ్ ఈవెంట్ లో అనౌన్స్ చేస్తారు. లాంచ్ కాదు, జస్ట్ అనౌన్స్ చేస్తారని న్యూస్ అయితే వస్తుంది. బట్ ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నా, Nord 4 కూడా దగ్గరలోనే వస్తుంది. ఏదర్ లాంచ్ అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్ లో లాంచ్ అవుతుంది, లేదంటే మే ఫస్ట్ వీక్ లో Nord 4 అయితే ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్ లో అయితే లాంచ్ అయింది. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉండేది. కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి Nord CE4 లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 1 కాబట్టి వీళ్ళు ఏప్రిల్ 4 చేయొచ్చు, డైరెక్ట్ గా Nord 4 నే లాంచ్ చేయొచ్చు, లేదంటే Nord CE4 లోనే 7+ Gen 3 ప్రాసెసర్ పెట్టవచ్చు. ఇట్లా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ వాటన్నిటి గురించి మనకు కన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖు Nord CE4 లాంచ్ అయింది అండ్ ఏప్రిల్ ఎండ్ కల్లా లేదంటే మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో Nord 4 కూడా లాంచ్ అయింది. అండ్ దాని తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు Moto H50 Pro ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీనిలో కూడా ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఒక వేరియంట్ వచ్చరికి లెదర్ బ్యాక్ తోడు వచ్చింది అండ్ ఇంకో వేరియంట్ వచ్చరికి వీళ్ళు వైట్ కలర్ ఫోన్ కొద్దిగా స్పెషల్ గా తీసుకొస్తున్నట్టున్నారు. చూడడానికి మనకి పర్ల్ ఫినిష్ లో కనిపిస్తుంది. మేబీ వీళ్ళు వివో వాళ్ళు తెస్తారు కదా, వివో వాళ్ళు పాలరాతి ఫోన్ అని, అట్లా వీళ్ళు ఏమైనా ట్రై చేస్తున్నారు ఈ వైట్ కలర్ కి. అండ్ 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే ఉంటుంది. IP68 రేటింగ్ తోటి వస్తుంది. 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 125W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి అండ్ ఫోన్ ప్రైస్ కూడా ఖచ్చితంగా 35,000 రూపాయలు పైకి వెళ్ళిపోయింది. కాకపోతే ఈ ఫోన్ లో నన్ను అడిగితే ఒక్కగానొక కాంప్రమైజ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవాలి. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో కూడా ఆ ప్రైస్ లో వీళ్ళు కెమెరాస్ గురించి బాగా టీచ్ చేస్తున్నారు. AI పవర్డ్ ప్రో గ్రేడ్ కెమెరా అని బాగా టీచ్ చేస్తున్నారు. ప్రైమరీ కెమెరా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ ఫోన్ మీకు చాలా బాగుంది, ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంది. బట్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ 7 Gen 3 ఈ ఫోన్ పెట్టే ప్రైస్ కి జస్టిస్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అండ్ ఎంత ప్రైస్ పెడతారో కూడా చూడాలి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 35,000 రూపాయలు ఈ ఫోన్ ప్రైస్ అయితే దాటిపోయింది. అండ్ సామ్సంగ్ నుంచి నెలలో మనం 2 ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి సామ్సంగ్ గెలాక్సీ M15. ఇది ఏదైతే పోయిన నెల ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ గెలాక్సీ F15 లాంచ్ చేశారో సేమ్ అదే ఫోన్ ని రీబ్రాండ్ చేసి M15 లాగా అమెజాన్ లోకి లాంచ్ చేస్తారు. ఇది ఒక ఫోన్ మనం సామ్సంగ్ నుంచి చూడొచ్చు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M55 ఈ ఫోన్ కూడా మనం ఈ మంత్ సామ్సంగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. AMOLED డిస్ప్లే తో వచ్చింది అండ్ 5000 mAh బ్యాటరీ తో వచ్చింది. బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు అండ్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇది దాదాపు వీళ్ళు పెట్టే ప్రైస్ అయితే 25,000 రూపాయలు పైకి వెళ్ళిపోయింది. కాకపోతే దీనికి జస్టిస్ చేసే ప్రైస్ వచ్చరికి 20 నుంచి 22,000 రూపాయలు మాత్రమే. సో వీళ్ళైతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెడతారు. చూద్దాం ఎప్పుడు లాంచ్ చేస్తారో అండ్ ఎంత ప్రైస్ పెడతారో. అండ్ దాని తర్వాత పోకో నుంచి పోకో F6 కూడా మనం ఈ మంత్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీళ్ళు ఆల్రెడీ టీజర్స్ కూడా మొదలు పెట్టారు. ఈ ఫోన్ వచ్చరికి మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ ఫోన్ మీకు 35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. ఆ ప్రైస్ లో ఇది మీకు iQOO Neo 9 Pro కి కాంపిటీషన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ జనరేషన్ వీళ్ళు పోకో F5 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో తీసుకొని వచ్చారు. బట్ ప్రెసెంట్ ఆ ప్రైస్ పాయింట్ ని వీళ్ళు పోకో X6 Pro తోటి కవర్ చేశారు. సో ఖచ్చితంగా ఈసారి పోకో F6 ప్రైస్ అయితే ఎక్కువ పెడతారు. 35,000 రూపాయలు దాకా వెళ్తుంది. ఆ ప్రైస్ లో iQOO Neo 9 Pro కి ఇది కాంపిటీషన్ అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్, ఇట్లా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. చూద్దాం వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారో, మరీ అగ్రెసివ్ గా వస్తారో లేదంటే మోడరేట్ ప్రైసింగ్ పెడతారో చూడాలి. అండ్ దాని తర్వాత ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40 సిరీస్. దీనిలో మొత్తం మనకి 3 ఫోన్స్ అయితే
ఉంటాయి. నోట్ 40, నోట్ 40 Pro, నోట్ 40 Pro Plus. దీనిలో మనకి ఇండియాలో నోట్ 40 Pro అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. వీళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినా కానీ నోట్ 40 Pro గురించి ఎక్కువ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. ఈ నోట్ 40 Pro కూడా ఖచ్చితంగా ఏప్రిల్ లోనే వస్తుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7020 ప్రాసెసర్ ఉండేది. అండ్ దీనిలో హైలైట్ ఏంటంటే ఇది వచ్చే ప్రైస్ పాయింట్ లో ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ తోడు వస్తుంది. 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. ఇది మీకు ఐఫోన్ టైప్ వైర్లెస్ ఛార్జింగ్ తోడు వస్తుంది. మ్యాక్ సేఫ్ గానీ, మ్యాక్ వాలెట్స్ గానీ అట్లాంటివన్నీ కూడా ఈ ఫోన్స్ కి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి దాదాపు 20 నుంచి 25 వేల రూపాయల మధ్యలోనే ఉంటుంది. ఫోన్ కి ఎక్కువ సేల్స్ ఉండాలంటే 20 లోపు పెడితే బెటర్. 25 దాకా వెళ్తే ఫోన్ కి ఎక్కువ సేల్స్ ఉండవు. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో. అండ్ వివో నుంచి వివో T3X అండ్ iQOO Z9X కూడా వస్తాయి అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే నాకు వీటి మీద అంత నమ్మకం లేదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ దీంతో పాటు మోటో నుంచి మోటో G64 అనే ఒక మొబైల్ కూడా ఏమంత మోటో లాంచ్ చేస్తారని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ ఇది నిజమైతే కావచ్చు. మోటో G64 కూడా మేబీ వస్తే రావచ్చు. ఒకవేళ ఈ ఫోన్ వస్తే 25 వేల రూపాయల అరౌండ్ ప్రైస్ లో ఈ ఫోన్ తీసుకొని వస్తారు. ఈ ఫోన్ లో ప్రాసెసర్ వచ్చరికి టీజర్స్ ప్రకారం స్నాప్డ్రాగన్ 778G ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ 20 వేల రూపాయల లోపే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది ఓవరాల్ గా ఏప్రిల్ లో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇవే మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఇంకా ఇవి దాటి లిస్ట్ అయితే పోదు. అఫ్ కోర్స్ పోదని అనుకుంటున్నా, చూద్దాం. పోతే నేనేం చేయలేను, ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవే లాంచ్ అవుతాయి. ఈ వీడియో రికార్డ్ చేసి అయిపోయిన తర్వాత లేదంటే మిడ్ ఆఫ్ ది మంత్ లో ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ మొబైల్స్ లాంచ్ అయితే నేనేం చేయలేను. సో ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రీసెంట్ టైమ్స్ లో మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ గ్రోత్ అయితే చాలా తగ్గిపోయింది. వ్యూస్ అయితే వస్తున్నాయి, వేల మంది చూస్తున్నారు. 10,000, 15,000, 20,000 వ్యూస్ దాకా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. కంటెంట్ నచ్చుతుంది, కంటెంట్ వర్తీ అనిపిస్తుంది. రోజు మీరు నా కంటెంట్ చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మౌత్ టాక్ ద్వారానే ఈ ఛానల్ ఇంకా బాగా స్ప్రెడ్ అవ్వాలి. తొందరగా ఈ 2 కల్లా 100K సబ్స్క్రైబర్స్ మనం అయితే రీచ్ కావాలి. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.